హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్లానింగ్ ఎలా చేయాలి, మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, దానికోసం మీరు ఇప్పటి నుంచి ఎంత సేవ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇండియాలో ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఈరోజు ఒక యావరేజ్ యూనివర్సిటీలో డిగ్రీ అంటే బీటెక్ ఇంజనీరింగ్ కోసం మాట్లాడుతున్నాను, మినిమం 6 lakhs అవుతుంది. అంటే 10 years తర్వాత ఇన్ఫ్లేషన్ని యాడ్ చేసుకుంటే 2030లో సేమ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్కి 19 lakhs అవుతుంది ఫీజ్. ఎడ్యుకేషన్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే మీ పిల్లల చదువుకి ఫ్యూచర్లో ఎంత ఖర్చు అవుతుంది అని ముందే క్యాల్కులేట్ చేసుకొని దానికోసం ఇప్పటి నుంచే సేవ్ చేసుకునే ప్రాసెస్ని ఎడ్యుకేషన్ ప్లానింగ్ అంటాం. ఎందుకు త్వరగా సేవ్ చేయాలి అంటే మీరు త్వరగా సేవ్ చేస్తే మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ మనీ అనేది బిల్డ్ అవుతుంది. అదే మీరు కానీ లేట్గా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు సేవింగ్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అది మీకు బర్డెన్ అవ్వచ్చు ఆ టైంలో. సో సేవింగ్ ఎంత త్వరగా చేస్తే మీరు తక్కువ సేవింగ్స్తోనే ఎక్కువ డబ్బులు క్రియేట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు 4 points తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఏ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేస్తున్నారు అని. అది 10th class నుంచి MBA లేదా MS లేదా MBBS వరకు ప్లాన్ చేస్తున్నారా, లేదా ఓన్లీ ఇంజనీరింగ్కి ప్లాన్ చేస్తున్నారా, లేదా ఓన్లీ డాక్టర్కి ప్లాన్ చేస్తున్నారా, ఆర్ ఓన్లీ MSకి ప్లాన్ చేస్తున్నారా అని. సో మీరు మొత్తం ఎడ్యుకేషన్కి ఒకేసారి ప్లాన్ చేస్తున్నారా లేదా స్పెసిఫిక్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేస్తున్నారా అని తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్లాన్ చేస్తున్న ఎడ్యుకేషన్కి ఈ రోజు ఎంత ఖర్చు అవుతుంది అని తెలుసుకోవాలి. సపోజ్ గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ 4 years ఇంజనీరింగ్కి ఎంత అవుతుంది అని మీరు తెలుసుకోవాలి. అదే MBBS చదివించాలి అంటే ప్రజెంట్ MBBS సీట్ గీతం యూనివర్సిటీలో ఎంత అవుతుంది అని తెలుసుకోవాలి. సో మీరు మీ పిల్లల్ని ఏం చదివించాలనుకుంటున్నారు, దానికి ఈ రోజు ఎంత కాస్ట్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని మీరు తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ప్రైజెస్ పెరగడం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు ఒకలాగా ఉంటుంది, ఈరోజు కాలేజ్ ఫీజు ఇంకొకలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొకలా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఫీజెస్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఓన్లీ ఫీజు అనే కాదు, ప్రైజెస్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ప్రతి సెక్టార్కి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇన్ఫ్లేషన్ 10 to 11% ఉంది. అంటే ఫీజ్ ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది తెలుసుకుంటే మీకు 4th పాయింట్ ఈజీగా తెలుస్తుంది. 4th పాయింట్ ఏంటి అంటే మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఈ రోజు నుంచి ఎంత సేవ్ చేయాలి అని ఇన్ఫ్లేషన్ వల్ల మీకు తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 10th స్టాండర్డ్కి 1 lakh ఖర్చు అవుతుంది అనుకుందాం. అంటే 10 years తర్వాత ఫ్యూచర్లో ఆ ఫీజు 2.6 lakhs అవుతుంది. సో 10 years తర్వాత 2.6 lakhs కావాలంటే ఈ రోజు నుంచి మీరు పర్ మంత్ 1109 rupees సేవ్ చేయాలి. ఇన్ఫ్లేషన్ వాల్యూ తెలిస్తేనే మనం ఎంత సేవ్ చేయాలి అని మనకి తెలుస్తుంది. సో ఇది చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి 4-step ప్రాసెస్. ఫస్ట్ మీరు ఏం చదివించాలనుకుంటున్నారు అని తెలియాలి. సెకండ్ స్టెప్ ఆ ఎడ్యుకేషన్కి ప్రజెంట్ ఎంత కాస్ట్ అవుతుందని తెలియాలి. మూడోది ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అండ్ 4th పాయింట్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఎంత సేవ్ చేయాలి అని తెలియాలి. సో ఇప్పుడు ఒక లైవ్ క్యాల్కులేషన్ చూద్దాం. మనం ఒక చైల్డ్కి ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేద్దాం. సపోజ్ చైల్డ్ ఒక ఏజ్ 5 years అనుకుందాం. సో 5 years ఉన్నట్టయితే తన 10th స్టాండర్డ్కి 12th స్టాండర్డ్కి ఇంజనీరింగ్కి అండ్ MBAకి ఎంత ఖర్చు అవుతుంది అని మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. కొంతమందికి 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు. సో 2-3 ఉంటే సేమ్ క్యాల్కులేషన్ 2 సార్లు 3 సార్లు చేయాలి. నేను ప్లానింగ్ ఒక చైల్డ్కి చేస్తున్నాను అండ్ అది కూడా చైల్డ్ ఏజ్ 5 years తీసుకొని చేస్తున్నాను. ఇన్ఫ్లేషన్ నేను 10% తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఎడ్యుకేషన్కి 11% ఉంది, బట్ నేను క్యాల్కులేషన్ పర్పస్కి 10% తీసుకుంటున్నాను. అండ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 13%. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి అంటే ఇప్పుడు నాకు క్యాల్కులేషన్లో తెలిసింది నాకు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది అని. దానికోసం నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ ప్రోడక్ట్లో అయితే నాకు 10% కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయో నేను అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. 10% కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్ ఏంటి అంటే మీరు రేపొద్దున ఏదైతే ప్లాన్ చేస్తున్నారో
ఆ డబ్బులు మీకు ఎగ్జాక్ట్గా సరిపోతాయి. మీరు సపరేట్గా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పెట్టక్కర్లేదు. ఒకవేళ మీరు కానీ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్లో, అంటే ఎడ్యుకేషన్ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్, యూలిప్ పాలసీస్, ఇవన్నీ మీకు మహా అయితే 5-6% రిటర్న్స్ ఇస్తాయి. సో వీటిలో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు 10% కంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి మీరు మళ్ళీ మీ సేవింగ్స్ డబ్బులు తీసుకొని సపరేట్గా అందులో ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో 13% రిటర్న్స్ ఈజీగా వస్తాయి లాంగ్ టర్మ్లో. సో నేను 13% తీసుకుంటున్నాను ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ నేను 10th, 12th, ఇంజనీరింగ్కి, ఎంబీఏకి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నార్మల్గా అందరూ 10th స్టాండర్డ్కి 14 ఇయర్స్ ఏజ్ అప్పుడు జాయిన్ అవుతారు, అండ్ 12th స్టాండర్డ్కి 16 అప్పుడు, ఇంజనీరింగ్కి 18 ఇయర్స్ అండ్ ఎంబీఏకి 21 ఇయర్స్. ఇది నార్మల్ ఏజ్. సో నేను దాని తగ్గట్టు తీసుకుంటున్నాను. అండ్ కరెంట్ కాస్ట్ అంటే ప్రజెంట్ 10th స్టాండర్డ్కి, 12th, ఇంజనీరింగ్కి, ఎంబీఏకి ఎంత అవుతుంది అని మీరు డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కావాలంటే ఎంబీబీఎస్కి, ఎంఎస్కి మీకు నచ్చినట్టు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఇవి మాత్రం తీసుకున్నాను. యావరేజ్గా ప్రతి టెక్నో స్కూల్లో ఆల్మోస్ట్ 10th స్టాండర్డ్కి 1 lakh ఫీజు ఉంటుంది, ఇంటర్మీడియట్కి 2 lakhs ఉంటుంది, అండ్ ఇంజనీరింగ్కి 6 lakhs ఉంటుంది యావరేజ్ యూనివర్సిటీలో, అండ్ ఎంబీఏకి సింపుల్గా 15-20 lakhs ఉంటుంది. సో నేను ఆ కాస్ట్ తీసుకున్నాను. చైల్డ్ ఏజ్ 5 years కాబట్టి 10thకి 14 years ఏజ్ అప్పుడు వస్తారు, అంటే ఇంకో 9 years ఉంది. 9 years తర్వాత 10thకి ఎంత డబ్బులు కావాల్సి వస్తుందంటే 2.35 lakhs కావాలి. సో దానికోసం మంత్లీ 1,204 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రజెంట్ ఇప్పుడు కానీ మంత్లీ 1,204 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 9 years తర్వాత 10th క్లాస్ ఫీజ్ మీకు ఈజీగా క్రియేట్ అవుతుంది. అండ్ 12th స్టాండర్డ్కి 11 years టైం ఉంది. సో దానికోసం మీకు 5.7 lakhs కావాలి, అండ్ అందుకోసం 2,060 రూపీస్ ఈరోజు సేవ్ చేసినట్టయితే మీకు ఇంటర్మీడియట్కి ఫండ్స్ సరిపోతాయి. అలాగే ఇంజనీరింగ్కి 6 lakhs ప్రజెంట్ కాస్ట్, 13 years తర్వాత అది 20 lakhs అవుతుంది. దానికోసం 5,440 రూపీస్ ఈరోజు సేవ్ చేయాలి. అండ్ ఎంబీఏకి 16 years తర్వాత ఆ కాస్ట్ ఈజీగా 90 lakhs ఉంటుంది. సో దానికోసం మీరు ఇప్పటి నుంచి 15,505 రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేసినట్టయితే మీకు 16 years తర్వాత ఈజీగా 91 lakhs అనేది అక్యుములేట్ అవుతుంది. సో కంప్లీట్గా 5 years చైల్డ్కి 21 years టైం పీరియడ్ అప్పుడు 1.2 crores కావాలి. దానికోసం ఈరోజు పర్ మంత్ 24,209 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో చైల్డ్ ఎడ్యుకేషన్కి ఈజీగా ఫ్యూచర్లో ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి లోన్ లేకుండా మీరు కార్పస్ క్రియేట్ చేసుకోగలరు. సో ఇప్పుడు మీకు మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎంత అమౌంట్ కావాలి అండ్ దానికోసం ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేయాలని తెలిసింది. కానీ ఎవ్రీ మంత్ ఈ అమౌంట్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ ప్లాన్ ఫాలో అవ్వండి. మీ చైల్డ్ ఎడ్యుకేషన్కి ఇంకా 7 to 10 years టైం పీరియడ్ ఉంది అంటే, సపోజ్ మీ చైల్డ్ ఏజ్ 10 years అనుకోండి, అండ్ మీరు ఇంజనీరింగ్కి లేదా ఎంబీబీఎస్కి ఆర్ ఏదైనా ఫర్దర్ స్టడీస్కి ప్లాన్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ఈజీగా 7 to 10 years టైం పీరియడ్ ఉంటుంది. దానికోసం మీరు యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 డైరెక్ట్ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎవ్రీ మంత్. అండ్ ఒకవేళ మీ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానీ 11 to 15 years టైం ఉన్నట్టయితే మీరు ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీ చైల్డ్ ఎడ్యుకేషన్కి 20 yearsకి అబోవ్ టైం ఉన్నట్టయితే, అంటే మీకు చాలా చిన్న పిల్లలు ఉన్నట్టయితే మీరు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ 3 ఫండ్స్ చాలా మంచివి. ఈ 3 ఫండ్స్లో మీకు 13% కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఒకవేళ మీ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానీ 7 years టైం లేదు, 5 years టైం ఉంది, 3 years టైం ఉంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎలాంటి ఇన్సూరెన్స్ లేదా మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ వద్దు. ఎందుకంటే 5 years టైం పీరియడ్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏ రిస్క్ లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో లెస్ దెన్ 7 years టైం పీరియడ్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానర్స్ మీకు గూగుల్లో దొరుకుతాయి ఫ్రీగానా. మీరు గూగుల్లో చైల్డ్ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేటర్ సెర్చ్ చేస్తే మీకు చాలా క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. నేను చూపించిన క్యాలిక్యులేటర్ నేను తయారు చేసిన మోడల్ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడెడ్ ఇది. సో మీరు కానీ మోడల్ పోర్ట్ఫోలియో బై చేస్తే మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేటర్ అందులో ఉంటుంది. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి మీకు. సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు బై చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ గ్రో యాప్ నుంచి చేయండి. గ్రో యాప్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎలాంటి కమిషన్ పోదు. గ్రో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు.
అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ కొత్త అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.